అయిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు, కట్టిన వారికి దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటకిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము కలిగావు,
నేనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా యేసయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడు కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నువ్వు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా యేసయ్యా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా నా శత్రువులో నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగిని ప్రభు నా శత్రువులో నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగిని ప్రభు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకో పూజారుడా స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకో పూజారుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి
జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో నీ సంఘములో నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో నీ సంఘములో స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా పాత్రుడా స్తుతులందుకో పూజార్హుడా నాకు చాలిన దేవుడవు అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా అబ్రహాము చాలిన దేవుడ నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఇస్సాకు దేవుడై బలియాగమాయను వాగ్దానాన్ని బట్టి మృదుడై లేచెను ఇస్సాకు దేవుడై బలియాగమాయను వాగ్దానాన్ని బట్టి మృదుడై లేచెను ఇస్సాకు చాలిన దేవుడ నీవేనయ్యా ఇస్సాకు చాలిన దేవుడ నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ప్రభు గారి పేరట్న అందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. 137వ కీర్తన బైబిల్ ఉన్నవారు అందరూ తీసుకోండి. బబులోని నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజ చెట్లకు మన సితారలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగోరున్న వారు ఒక కీర్తన పారుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మనలను ఉల్లాసము కోరిరి. అన్యులు
దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లా పాడుదము. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడిసేయ తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని ఎడల నా ముఖ సంతోషము కంటే నేను యెరూషలేమును వెచ్చిన ఎడల నా నాలుక నా అంగటికి అంటుకొనును గాక. యెహోవా యోదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకునుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమును తెచ్చుకునుము. దానిని నాశనము చేయుడి, సమూలధ్వసము చేయుడి అని వారు సాటిరి కదా. పాడు చేయబడబోవు ఒకరిలోని కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయవాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండక వేసి కొట్టివాడు ధన్యుడు. ఆమేన్. చదివిన వాటిని బట్టి దేవుని ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మనాలో కృంగిని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మనాలో కృంగిని ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకో పూజారుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో నీ సంఘములో. నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో నీ సంఘములో. స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప
137వ కీర్తన. ఈ కీర్తన మాత్రం మనకి ఇర్మియా భక్తుడు రాసిన కీర్తన అన్నమాట. దీని వెనకాల ఒక గొప్ప సందర్భం ఉంది, ఒక పెద్ద చరిత్ర ఉంది. ఏమిటంటే యెరూషలేము ప్రజలు దేవుడి ఆధీనంలో ఉన్నప్పుడు చాలా అనుకువగా దేవుడికి సంగీతములు కీర్తనలు పాడుచు మందిరాల్లో ఆరాధనలు చేస్తూ వాళ్ళ పంటలు చాలా హ్యాపీగా సంతోషంగా జీవించేవారు. కానీ సడన్గా కొన్ని తర్వాతకి ఏమైపోతుంది అంటే వాళ్ళు దేవుడికి తిరుగుబాటు చేస్తారనమాట. దేవుడి మాటను వినరు, దేవుడి వాక్యం చదవకుండా దేవుడికి ఎదురు తిరుగుతారనమాట. అప్పుడు దేవుడు ఆల్రెడీ వారికి వాగ్దానం ఇస్తారు. ఏమని అంటే, ఏ రోజైతే మీరు నాకు తిరుగుబాటు చేస్తారో ఆ రోజు మిమ్మల్ని నేను చెరకు అప్పగిస్తానని దేవుడు వాగ్దానం ఆల్రెడీ చేస్తాడు. కానీ వాళ్ళు వినకుండా దేవుడికి తిరుగుబాటు చేస్తూ ఉంటారనమాట. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడు రాజైన నెబుకద్నెజరుని ఎన్నుకొని యెరూషలేమునకు కొనిపోబడతాడు. అక్కడ 18 నెలలు నెబుకద్నెజరు మరియు వారి యాజమాన్యం మొత్తం యెరూషలేము ప్రజలని హింసించడం, అక్కడ ఉన్న వాళ్ళని కఠోరమైన శిక్షకు గురి చేయడం, వాళ్ళ పంట పొలాలన్నీ నాశనం చేయడం మరియు వాళ్ళని అందరినీ చంపేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళని హింసించి అక్కడున్న ప్రజలందరినీ కాలినడకన చేతన యెరూషలేమునకు తీసుకొని పోతారనమాట. అప్పుడు అక్కడ వాళ్ళు చాలా దుఃఖముతో పాడుతున్న కీర్తన ఇప్పుడు మనం ధ్యానించబోయే కీర్తన. మొదటి వచనం నేను చదువు. బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. ఇక్కడ ఫస్ట్ వచనంలోనే మనకు అర్థమైపోతుంది ఏంటి అంటే, వాళ్ళని కాలినడకన చేతన హింసిస్తూ బబులోను దేశానికి కొనిపోబడతారనమాట. ఇప్పుడు అక్కడ కూర్చొని బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. అప్పట్లో వాళ్ళందరూ ఫ్రీగా కూర్చొని వీళ్ళందరినీ పనులలో పెట్టేవారు అనమాట. అయితే ఆ నెబుకద్నెజరు రాజు వీళ్ళకి ఏం పనిస్తాడంటే, అప్పట్లో నదుల అనుసంధానం అనేది జరిగేది. సో అప్పుడు వీళ్ళకి అక్కడ పని ఇచ్చారనమాట. బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్య నివరంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తనలు పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మనలను ఉల్లాసము కోరిరి. అయితే ఈ కీర్తన నేను 3 విభాగాలుగా విభజించబోతున్నాను. మొదటి నుంచి 3 వచనాలు ఏంటి అంటే, వాళ్ళు నిరాశలో ఉన్నారు. నిరాశలో ఉండి రాసిన ఈ 3 అధ్యాయాలు 3 వచనములు, మళ్ళీ 4 నుంచి 6 వరకు ఒక అంశము, 7 నుంచి 9 వరకు ఒక అంశం. ఫస్ట్ది ఏంటంటే వారు నిరాశలో ఉన్నారనమాట. నిరాశలో ఉండి రాస్తున్నారు. ఏమని ఫస్ట్ వచనం ఆల్రెడీ చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి, వాటి మధ్యన ఉన్న నివరంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. ఈ నివరంజి చెట్లకు కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఏమిటి అంటే, ఈ నివరంజి చెట్ల ఆరిజిన్ వచ్చేసి మనకి చైనా నుంచి ఉంది. అవి ఎండాకాలంలో కూడా మనకి నీడనిస్తాయంట. వాటికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటి అంటే ఏడుపు చెట్లు, నిరాశ చెట్లు. వాళ్ళు ఆ నిరాశ చెట్టు కింద కూర్చొని నిరాశ పడుతున్నారు అనమాట. అరే, మనం ఒకప్పుడు ఎలా జీవించేవారము, ఈరోజు మనం ఏంటి ఇలా జీవిస్తున్నాము, మనం దేవుడి మాటకి తిరుగుబాటు చేసి ఈరోజు ఇక్కడ మనం బానిసత్వంగా ఉన్నాము అని ఆ చెట్టు కింద కూర్చొని వాళ్ళు బాధపడుతున్నారు. అంటే ఆ చెట్టుకి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, అది గాలి వీచినప్పుడు అంట మనకి ఏడుపు శబ్దం లాగా ఉంటుందంట. సో వాటి మధ్య నివరంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తనలు పాడుడి అనేది. 3వ వచనంలో మనం చూసుకుంటే, అక్కడున్న వాళ్ళు ఫ్రీగా కూర్చొని వీళ్ళు కష్టపడుతుంటే వీళ్ళ దగ్గరకు వచ్చి, మీరు భలే పాటలు పాడతారు కదా, మీరు కీర్తనలు బాగా పాడతారు కదా, మాకు ఒకటి వినిపించండి అని అడుగుతున్నారు. వాళ్ళంత బాధలో ఉండి ఇప్పుడు ఒకరిని మనం గిచ్చి నవ్వు అంటే నవ్వుతారా? నవ్వలేరు. ఇప్పుడు వాళ్ళు అక్కడ అంత హ్యాపీగా జీవించిన వాళ్ళు ఇక్కడ వచ్చి బానిసత్వంగా జీవిస్తూ అక్కడ వాళ్ళు కష్టపడి పనులు చేస్తుంటే, మీరు భలే పాటలు పాడతారు కదా, మీరు కీర్తనలు పాడతారు, ఒకటి మాకు వినిపించండి అని అంటే వాళ్ళు ఎలా పాడతారు? వాళ్ళు ఎంతో దుఃఖంలో ఉన్నారు. సియోనులో ఒక కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మనలను ఉల్లాసము కోరిరి.
అక్కడే మనకు అర్థమైపోతుంది ఏంటంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. మనం దుఃఖంలో ఉండగా వీళ్ళు చూడు మనల్ని ఉల్లాసం కోరుచున్నారు, మనల్ని పాటలు పాడమంటున్నారు, కీర్తనలు పాడమంటున్నారు అని వాళ్ళలో వాళ్ళు నిరాశగా బాధపడుచున్నారు అన్నమాట. 4 నుంచి 6 వచనాలు మనం చూసుకున్నట్లయితే పశ్చాత్తాపంలో వాళ్ళది ఈ కీర్తన ఆరంభం అన్నమాట. ఇది ఏంటంటే అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదము? యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచిన ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. ఇది పాట ఆరంభం అన్నమాట. నెక్స్ట్ 7 నుంచి 9 వచనాలు చూసుకుంటే న్యాయం చేసే దేవుడు. ఇక్కడ వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే, దేవా మాకు న్యాయం చేయండి, దేవా మాకు న్యాయం చేయండి. ఇప్పుడు మనం కూడా అంతే, దేవుడు మనకంటూ ఒక ఛాన్స్ ఇస్తారు, కానీ ఆ టైం పీరియడ్లో మనము మన కార్యకలాపాల్లోనే మనం జీవిస్తాము. అంతా అయిపోయాక దేవా మాకు న్యాయం చెయ్యండి అని అంటే దేవుడు చేసే దేవుడే, కానీ ఎక్కడో ఒక దగ్గర అయితే శిక్ష అనేది మనకి పడుతుంది. మనం ఆ టైంలో మనం ఆ మాట వినకపోతే డెఫినెట్గా మనకి శిక్ష అనేది పడుతుంది. నేను చెప్పబోయేది ఏంటంటే, దీన్ని బట్టి మనకి దేవుడు ఇంతవరకు టైం ఇచ్చాడేమో, మన పాపాలు ఒప్పుకున్నామో లేదో, నేను కూడా మన పాపాలు ఒప్పుకున్నామో లేదో, మనం ఇన్ని రోజులు దేవుడికి ఆయాసంగా జీవిస్తున్నామేమో, ఈరోజు ఈ క్షణాన దేవుడు ఇక్కడ ఉన్న ఎవరో ఒకరైతే ప్రార్థన చేస్తుండొచ్చు, లైక్ నాకు న్యాయం చెయ్యి దేవా, నా తరపు నుండు దేవా అని ఎవరైనా ఇక్కడ ఎవరో ఒకరు మాత్రం ఉంటుంది. దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు అంటే మేబీ నాకు కూడా ఉంది, దేవా ఏదైనా విషయంలో నాకు న్యాయం చేయి దేవా అని. మనం కూడా అలా ఉన్నామేమో, తిరుగుబాటు చేస్తున్నామేమో, తిరుగుబాటు చేశాక న్యాయం చేయమని అడుగుతున్నామేమో, అలా ఆరాధిస్తున్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని దేవుడికి లోబడి, దేవుడి మాటలకి లోబడి మనము ప్రార్థించినట్లయితే, ఆరాధించినట్లయితే మన సమాధానం మనం పొందుతాం. ఇప్పుడు 7 నుంచి 9 వచనాలు చూసుకుంటే, యెహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమున జ్ఞాపకము తెచ్చుకొనుము, దానిని నాశనము చేయుడి. ఇక్కడ వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఒకరి నాశనం కోరుకుంటున్నారు. మమ్మల్ని ఎలా అయితే నాశనం చేశారో వాళ్ళని కూడా అలాగే సేమ్ నాశనం చేయమని అడుగుతున్నారు. ఇక్కడ ఎవరైనా అలా ప్రార్థన చేస్తారా? దేవా ఈరోజు నన్ను ఒక అమ్మాయి తిట్టింది, ఈరోజు ఆ అమ్మాయికి ఏదైనా అయిపోవాలని అయితే మనం ప్రార్థన చేయం కదా. మనం ఉంటున్న ఈ కృపాకాలంలో మనం ఎదుటి వాళ్ళకి శిక్ష చేసే కన్నా మనం దేవుని ప్రార్థిస్తే మనకి న్యాయం దేవుడే చేస్తాడు. మనము కేవలం చేయవలసింది, మనం పగ తీర్చుకోవడం రాదు, ఏది చేయరాదు. మనం ఏదైనా చెయ్యాలి అంటే అది మన తరపున దేవుడికి ప్రార్థించడం మాత్రమే. ఏ విషయంలోనైనా దేవా నాకు న్యాయము తీర్చు అని మనం దేవుడిని అడగగలం తప్ప ఎదుటి వాళ్ళని దూషించలేము, ఎదుటి వారి నాశనం కోసం మనం ప్రార్థించలేము. కానీ ఇక్కడ వీళ్ళు ప్రజలు ఏం చేస్తున్నారు? దేవా సేమ్ మాకు ఎలా అయితే జరిగిందో వాళ్ళకు కూడా అదే జరిగించు అని ప్రార్థన చేస్తున్నారు. సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి కదా. పాడు చేయబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, అలాగే ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చారు. వాళ్ళు చేసిన ప్రార్థనని దేవుడు నెరవేర్చాడు. ఎక్కడ అంటే మనం ఎస్తేరు గ్రంథంలో చూసుకుంటే, అక్కడ ఇశ్రాయేలీల ఎదుటనే అక్కడ రాజు బబులోను ప్రజలని కొట్టడం, నాశనం చేయడం, వాళ్ళ పిల్లలని అంతం చేయడం చూస్తున్నాం అన్నమాట. సో దేవుడు వీరి ప్రార్థన ఆలకించాడు. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, మన ప్రార్థనే కానీ మన ఆరాధనే కానీ దేవుని త్వరపెట్టేలా ఉండాలి. మనము దేవుడి దగ్గర గోజాడాలి, అప్పుడే దేవుడు మనకి సమాధానం అనేది ఇస్తాడనమాట. అయితే ఇంకొకటి ఉపమానం చెప్తాను. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంటుంది. ఏంటి అంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని ఒక అతను ఉంటాడు. అతని దగ్గరకు ఒక విధవరాలు రోజు వచ్చి నాకు న్యాయం చేయి, న్యాయం చేయి, న్యాయం చేయి అని అడుగుతుంది. అయితే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అయినా సరే, అబ్బాయి ఈమె రోజు వస్తుంది, మాకు ఎలాగైనా న్యాయం చేసి పంపించాలని పంపిస్తాడనమాట. సో ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతే కడిగినప్పుడు మన దేవుడు ఎంత? మన దేవుడు గొప్ప దేవుడు. మనం శిక్షను పొందొద్దనే కదా దేవుడు మన కోసం
అంత శిక్షణ ఉన్నాడు. సో మనము మన ప్రార్థన ఎప్పుడైనా దేవుని త్వరపెట్టేలా ఉండాలి. ఇక్కడ మనం అందరం న్యాయం కోసం పోరాడుతున్నామేమో, దేనికోసమైనా అడుగుతున్నామేమో. సో మీరు సమాధానం పొందట్లేదని చెప్పి నిరాశ మాత్రం పడకండి. దేవుడికి మన ఆరాధన, మన ప్రార్థన త్వరపెట్టేలా ఉండాలి, తొందర పెట్టేలా ఉండాలి. అరే వీళ్ళు ఇంత బలంగా అడుగుతున్నారే, వీళ్ళు ఏదో బలంగా అడుగుతున్నారు, నేను ఇది ఎలాగైనా చేయాలని దేవుడే మనకు ఆ సమాధానం ఇచ్చేలా ఉండాలి. ఇక్కడ నాకు నేను చెప్పుకుంటున్నాను, మీ అందరికీ చెప్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి క్షమించే గుణం కూడా కావాలి. కానీ వీళ్ళు అలా లేరు. కానీ మనకి దేవుడు ఒక గొప్ప మనసు ఇచ్చారు. దేవుడు అంత బాధ నొందుతూ కూడా అక్కడ ఏం చేశారు, దేవా వీరు ఏం చేయించున్నారు, వీరు వెరగరు కనుక వీరిని క్షమించు అన్నారు. మనము ఇలా కాకుండా మనమున్న ఈ కృపాకాలంలో మనం ఎదుటి వారిని క్షమించేలా ఉండాలి. మనకి మారే ఆజ్ఞలు ఒకరినొకరు ప్రేమించుకొనడి అని ఉంది కదా. మనల్ని మనం ఎంత అయితే ప్రేమించుకుంటామో మనం ఎదుటి వారిని కూడా అంతే ప్రేమించాలి. సో నేను చెప్పబోయేది ఫస్ట్ థింగ్, ఈరోజు మన పాపాలు ఇంకా ఒప్పుకోలేదేమో, దేవుడు ఇంకా మన ఆరాధన కోసం వెయిట్ చేస్తున్నాడేమో, ఇంకా మీరు ఏదో న్యాయం కోసం దేనికోసమో ప్రార్థిస్తున్నారేమో, అవన్నీ దేవుడి ఎదుట ఒప్పుకొని మన న్యాయం కోసం, మన సమాధానం కోసం దేవుడి ఎదుట ప్రతి ఒక్కరు ఆరాధించాలని కోరుచున్నాను. ఈ చిన్ని వాక్యం బట్టి దేవుడి దీవించి ఆశీర్వదించున్నాను. కన్నీళ్ళు నడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే జీవేనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును ఆయన కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును ఆయన కార్యాలు. పలుకాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. పలుకాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలల వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంత ఇక ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును ఆయన కార్యాలు. అనుకొనని శ్రమలు ఎదురొచ్చిన, ఆత్మీయుల ప్రేమ ఎదురించిన, అవమాన భావము ఎదురైనను, బలమైన బాహువు నిన్ను వీడినా,
అనుకొని నీ శ్రమలు ఎదురొచ్చిన ఆత్మీయుల ప్రేమ నిలించిన అవమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేశాను కనువిందు యేసు నిలిచాడు నీ ముందు నీకు చేశాను కనువిందు బందిలే దీవేనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే వచ్చునా కన్నుల జారిన కన్నీలు తడిపిను ఆయన పాదాలు ఇప్పటి నుండి నీ కాళ్ళు చూపును ఆయన కార్యాలు కన్నుల జారిన కన్నీలు తడిపిను ఆయన పాదాలు ఇప్పటి నుండి ఈ కాళ్ళు చూచును ఆయన కార్యాలు. ఆ పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. చాలండి. ఇక్కడ పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంట? అత్యాసక్తితో దేవుని కొరకు దేవునికి ప్రార్థన చేశారు. ఎవరు? సంఘము. ఏం చేయాలంట? మనము సంఘం అంతా కూడి, ఒకరికి ఇబ్బంది కలిగింది అనుకోండి, సంఘం అంతా కూడి ప్రార్థన చేయాలి. మరి రీసెంట్గా మనం చూస్తే ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. మా యొక్క సహోదరుడు అంటే నా యొక్క తోడలుడు నాగేష్ గారు, మరి తను చాలా సిక్ అయిపోయి, అంటే చాలా టీబీ కూడా టచ్ అయింది, ఊపిరితిత్తులు పాడైపోయినాయి, చాలా రకాలుగా ఆయన ఇబ్బంది పడ్డాడు అనమాట. ఇబ్బంది పడి మరి అంటే ఈ నెలలో మరి ఆపరేషన్ జరిగింది. ఈ నెలలో కాదనుకుంటే 27వ తారీఖు అనుకుంటా. 27వ తారీఖు ఆపరేషన్ జరిగితే ఆయన సుమారుగా 18వ తారీఖేమో ఇంటికి వచ్చాడు. 17, 18 తారీఖు. అయితే తను చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాడు. మరి సంఘంలో చాలామంది మరి గూగుల్ మీట్లో మరి వచ్చిన వారు కావచ్చు, లేదంటే వారం కూడా ఇక్కడ ప్రకటన చేస్తూ ఉన్నారు. మరి ఇట్లా ప్రధాన వ్యక్తి కోసం ప్రార్థన చేయడం, అనేకుల కొరకు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారి కోసము, లేదంటే క్యాన్సర్తో బాధపడుతున్న వారి కోసము, చాలామంది కోసము మరి సంఘంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మా యొక్క సహోదరుడు అంటే నా తోడలుడి కోసం కూడా చాలామంది ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనతో పాటు సేమ్ అదే ఆయనకి ఏ విధమైన అంటే వ్యాధి ఉందో అదే విధమైన వ్యాధితో ఆపరేషన్ జరిగితే తను చనిపోయాడండి ఇంకొక అతను. కానీ మా తోడలుడు మాత్రం బ్రతికాడు. ఇంకొక అతనికి కూడా సేమ్ అదే వ్యాధితో బాధపడుతుంటే అతను కూడా అంటే చాలా సీరియస్గా ఉన్నట్టు ఆపరేషన్ జరిగిన తర్వాత. కానీ ఈయన మాత్రం అంటే మా తోడలుడు మాత్రం మరి చక్కటి ఆపరేషన్ జరిగి మరి ఇంటికి వచ్చాడు. మనిషి చాలా చిక్కిపోయాడు అనుకోండి, కొద్దిగా నల్లగా అయిపోయాడు. మనిషి మామూలుగా తెల్లగా ఉండేవాడు. అంటే ఆ యొక్క మందుల ప్రభావం కావచ్చు. కానీ ప్రార్థన యొక్క ఫలితము ఆయన ఈరోజు ఇంటికి రాగలిగాడు, సజీవంగా ఉండగలిగాడు. మన దేవుడు ఏ విధమైన దేవుడు అంటండి? సజీవమైన దేవుడు. మనల్ని ఏ విధంగా ఉంచుతాడు? సజీవంగా ఉంచుతాడు కదా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు దేవుని సజీవమైన దేవుని మనం కలిగి ఉంటే, మనం సజీవంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడండి. మనం ఏ విధంగా చేయాలంట దేవునికి ప్రార్థన? అపనమ్మకంతో కాదండి, పూర్తి నమ్మకంతో దేవునికి అంటే మనం అడిగింది మార్కు సువార్తలో ఏమంటాడు? మనం అడిగింది పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయాలంట. 11:24 చదవండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇంతకంటే మించింది అవసరం లేదండి. మనం ఏ విధంగా అంట? మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుని యొక్క నామంలో నమ్మాలి. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాడు. దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడంట? మనం నమ్మినట్లయితే, మనం విశ్వసించినట్లయితే, దేవుని నామాన్ని మనము పూర్తిగా సంపూర్ణంగా నమ్మినట్టయితే ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడండి. మనం ఎప్పుడైతే అపనమ్మకంతో
ఆయన అడుగుతామో అది ఖచ్చితంగా దేవుడు చేయడండి. మనం పూర్తిగా నమ్మాలి. 100% ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో అప్పుడు ఖచ్చితంగా మనకు దేవుడు అవి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మరి యోహాను సువార్తలో కూడా మనం చూస్తే 14వ అధ్యాయము 13వ వచనం, మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టుకై దానిని చేతును. చూడండి, ఇక్కడ కూడా ఏమంటాడంటే మనము దేన్నైతే అడుగుతామో తండ్రి కుమారుని యందు మహిమపరచడానికి దాన్ని మనకు దేవుడు చేసి పెడతాడంట. ఎప్పుడైతే మనము దేవుణ్ణి నమ్మి అడుగుతామో అప్పుడు ఖచ్చితంగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటుంది. మనం ఏది అడుగుతున్నామో మనలో మనకు అంటే క్లారిటీ ఉండాలి. మనస్ఫూర్తిగా మనకు కావలసిన దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా మనకు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మనం ఎప్పుడైతే అపనమ్మకంతో నాకు సమయం లేదు, నాకు ఆత్రం నీకు స్తోత్రం వెళ్ళినట్టయితే దేవుడు వినడానికి, దేవునికి ప్రార్థనకు మనము సమయాన్ని కేటాయించాలి. రోమపత్రికలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఏమంటాడంటే రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపక శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఎంత చక్కగా మరి రోమిల్కి రాసిన పత్రికలో చాలా చక్కగా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు అంట. మనం అనేక సందర్భాల్లో వాక్యం వింటూ ఉంటాం. ఏ విధంగా అంట, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఇక్కడ అదే మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమాట అంట, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ అంటే యుక్తముగా ఏ విధంగా మనం ప్రార్థన చేయాలో మనకు తెలియదన్న కదా. మరి కింది వచనంలో మనం చూస్తే ఉచ్చరింప శక్యము కానీ మూలికలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే మనం అనేక సార్లు మరి దేవునికి ప్రార్థన చేయలేని వారంగా ఉంటాం. అయినా కూడా దేవుడు మనలను విడిచిపెడతాడా? విడిచిపెట్టడండి. విడిచిపెడితే దేవునికి మనకు తేడా ఏం లేదు కదా. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేయనప్పటికీ, ఎన్నిసార్లు మోకరించినప్పటికీ, ఎన్నిసార్లు ఆరాధనకు రాకుండా మనం ఉన్నప్పటికీ కూడా, ఎన్నిసార్లు మనము మోకరించినప్పటికీ దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదండి. యెషయా గ్రంథంలో అంటాడు కదా, చూడుము అరచేతుల్లో నిన్ను చెక్కుకుని ఉన్నాను అంటాడు. రక్షింప నేరకుడినట్లు యెహోవా హస్తము కురచ కాలేదంటాడు. అంటే మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటాడు దేవుడు, ప్రతినిత్యం కూడా. సుమారుగా మనం యొక్క సృష్టిలో మనం చూస్తే లోకంలో 800 కోట్లకు పైగా జనాభా ఉంది కదా. అందులో ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తం కూడా ఆయనకు సాధ్యమే. మనం ఏది అడిగితే అది ఆయన సాధ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎప్పుడంటే మనము నమ్మినప్పుడు. మార్కు సువార్తలో కూడా మనం చూస్తే 11వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, ఒకసారి క్షమించాలి, ఇంతకుముందు చదివిన వాక్యమే. అయితే యూదా పత్రికలో మనం ఒకసారి చూసుకుందాం. యూదా పత్రిక 3వ యోహాను తర్వాత ఉంటుంది. యూదా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. అయితే దేవుని వాక్యం కోసం మనం ఏం చేయాలంట? కాచుకొని ఉండాలంట. ప్రియులారా, మీరు విశ్వసించు
అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. అంటే మనము ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుణ్ణి ప్రార్థన చేయడానికి, నిత్య జీవార్థమైన మన ప్రభువుకి యేసుక్రీస్తు కనికరము కనిపెట్టుకోవడానికి అనుదినము కూడా మనం ఏ విధంగా ఉండాలంట? కాచుకొని ఉండాలంట. ఆయన మనతో ఏ విధంగా మాట్లాడతాడు అంటే కాచుకొని ఉండడం అంటే ఎలాగా? వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివితే తిరిగి నీతో దేవుడు మాట్లాడతాడండి. ఊరికనే మనం కూర్చొని దేవుడు నాతో మాట్లాడతాడంటే అది కరెక్ట్ కాదు కదా. మనం వాక్యం చదువుతుంటే ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం మౌనంగా కూర్చొని ప్రార్థన చేస్తాం సరే, కానీ బైబిల్ చదువుతుంటే తిరిగి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆ యొక్క వాక్యాల ద్వారా. మన బైబిల్ చదవకపోతే మనకు ఏది కూడా అర్థం కాదండి. బైబిల్లో ఎక్కడ ఏముందని బైబిల్ చదవకపోతే నీకు ఏది కూడా అర్థం కాదు. బైబిల్ మనం ఎప్పుడైతే చదువుతామో దేవుడు తిరిగి నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ విధంగా మనం బైబిల్ చదవాలి. బైబిల్ చదవడానికి కూడా సమయాన్ని మనము కేటాయించుకోవాలి. మరి యాకోబు బ్రదర్ చెప్తారు కదా, సుమారుగా ఉదయకాలం 4 గంటలకు లేచి 5 గంటల వరకు వ్యక్తిగత ప్రార్థనలో ఉంటారని. ఆ తర్వాత 5 నుంచి 6 లేదంటే ఒక 10 నిమిషాల ముందు ఆ విధంగా వాక్యాన్ని ముగిస్తారు. కొన్నిసార్లు నేను కూడా వస్తున్నా. కొన్నిసార్లు ఏంటంటే మరి చాలా హార్డ్ వర్క్, శరీరం బాగా అలసిపోతుంది. హార్డ్ వర్క్ తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా 1 గంటన్నర ఇంకొక హార్డ్ వర్క్. కొద్దిగా ఆ విధంగా కొన్నిసార్లు మరి గూగుల్ మీట్లో వస్తూ ఉన్నాను, కొన్నిసార్లు రావడానికి శరీరం సహకరించాను. అయితే చాలా ఇష్టం వాక్యం అంటే నాకు కూడా. వాక్యం కానీ ప్రార్థన కానీ అంటే చాలా ఇష్టం. సాయంత్రకాల సమయంలో కూడా బుధవారం కొన్నిసార్లు వస్తున్నాను, కొన్నిసార్లు రావడం. శుక్రవారం కూడా కొన్నిసార్లు వస్తున్నా, కొన్నిసార్లు చిన్న వ్యాపారం దానికోసం తిరగాలి. అక్కడ సమయం సరిపోవట్లేదు. దానివల్ల కూడా ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో కానీ గొలుసు ప్రార్థనలో కొన్నిసార్లు రాలేకపోతున్నాం. అయితే దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనము ఆయన పక్షాన ఉండాలి. మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరికి వస్తాడు కదా. అదే సూత్రం. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో మన దగ్గరికి దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఇక్కడ వాక్యంలో మనం అదే చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. అంటే మనం పరిశుద్ధమైన దాని మీద మనము కట్టుకోవాలంట. మనం చూస్తాం కదా, ఇది మన మత్తయి సువార్తలో బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిమంతుడుగా ఉంటాడు కదా, బుద్ధిమంతుని పోలివానిగా ఉంటాడు. అదే మాట ఇక్కడ అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టుకోవాలి. అంటే ప్రార్థన ద్వారా మన జీవితాలను కట్టుకోవాలి. ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మలో ప్రార్థన ఇచ్చారు. ఫస్ట్ ఏం చేయాలంటే మనము అతి పరిశుద్ధమైన దాని మీద మనము మన యొక్క జీవితాన్ని కట్టుకోవాలి. అంటే ప్రార్థనలో కట్టుకోవాలి. తర్వాత మనం చూస్తే ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువుకి యేసుక్రీస్తు. మన ప్రభు ఏ విధంగా ఉన్నాడంట? నిత్య జీవార్థమైన దేవుడు అన్నమాట, నిత్యుడైన దేవుడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, నిత్యుడైన దేవుడు, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈ రకంగా మనం చూస్తే దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయండి. అయితే ఇక్కడ మనం చూస్తే నిత్య జీవార్థమైన మన ప్రభువుకి యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి అంటాడు. సామెతల్లో కూడా మనం చూస్తే 8వ అధ్యాయము 34వ వచనంలో ఏమంటాడు? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అంటాడు కదా. ఒకసారి ఆ వాక్యాన్ని చూడండి. సామెతలు 8వ అధ్యాయము 34వ వచనము ఒకసారి చదవండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. చాలండి. దాని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎప్పుడు కనిపెట్టుకోవాలంటే మనము ఎప్పుడంటే అండి? అనుదినము. ఒక దినము, ఒక వారమో, ఒక నెలనో, ఒక సంవత్సరమో కాదండి. ప్రతిదినము మనము దేవుణ్ణి కనిపెట్టుకున్నట్టయితే ఆయన మనకు ఏ విధమైన జీవితం ఇస్తాడంట? ధన్యకరమైన జీవితం ఇస్తాడు. ఇక్కడ అదే తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎప్పుడైతే ఆయన ఉపదేశాన్ని మనం వింటామో, ఎప్పుడైతే ఆయన్ని మనం కనిపెట్టుకొని ఉంటామో, అప్పుడు మనకి ఏ విధంగా దయచేస్తాడంట?
ధన్యకరమైన జీవితాన్ని దేవుడు నీకు నాకు ఇస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే రకంగా మనం చూస్తే మరి దేవుడు అనేకమైన దైవజనులను దీంట్లో బైబిల్లో పొందుపరిచాడండి. అందులో ఒకరిని మనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము కొర్నేలి గురించి మనం చూస్తే ఆయన ప్రార్థనలో ఏ విధంగా భక్తిపరుడు అయినాడో మనం అక్కడ చూస్తాం. 10వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. 2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసర్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉండి ప్రజలకు బహుధర్మము చేయిచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయిచుండెను. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ యొక్క వ్యక్తి క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి కూడా పరిచయమైన వ్యక్తి అన్నమాట. ఎవరు? కొర్నేలి. ఈయనకి ఏ పోస్ట్ ఉందంట? శతాధిపతి, అంటే ఒక 100 మందికి అధిపతిగా ఉన్నాడు ఈయన. అయినప్పటికీ కూడా ఏ విధంగా ఉన్నాడట? భక్తిపరుడుగా ఉన్నాడంట. దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ యొక్క భక్తిపరుడు ఏ విధంగా ఉన్నాడంట? ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసర్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండెను అంట. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈయన ఏ విధంగా ఉన్నాడంట? అతడు భక్తిపరుడుగా ఉన్నాడు. అతని ఇంటి వారందరినీ కూడా భక్తిపరులుగా చేశాడు కదా. ఇక్కడ వాక్యంలో అదే మనం చూస్తూ ఉన్నాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అంటే ధర్మ కార్యములు ఈయన చేస్తూ ఉన్నాడు. భక్తిపరుడుగా ఉన్నాడు. ఈయన చూడండి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో. భక్తిపరుడుగా ఉన్నాడు. ఇంకొకటి ఏదంట? ప్రజలకు ధర్మం చేస్తూ ఉన్నాడు. ధర్మం చేస్తూ మరి వారి ఇంటి వారందరినీ కూడా దేవునిలో నడిపిస్తూ ఉన్నాడు. అతడు ఒకడే భక్తిపరుడుగా కాకుండా వారి ఇంటి వారందరినీ కూడా భక్తిపరులుగా చేసి అనేకులకు ధర్మ కార్యములు ఈయన చేస్తూ ఉన్నాడు. లోకంలో మనం చూస్తే చాలామంది ధనవంతులు ఉన్నారు, కానీ ధర్మం చేసేవాళ్ళు ఎవ్వరు లేరండి. సుమారుగా కోట్లు మూలుగుతూ ఉంటాయి. వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఆ యొక్క కోట్లను ఇంకా డబుల్ ఏ విధంగా చేయాలో ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ రకంగా బిజినెస్ను పెంచుతూ ఉంటారు, కానీ ధర్మ కార్యములు మాత్రం చేయలేరండి. ఎక్కువ శాతం చూస్తే మనం ఎవరో కోట్లో ఒకరు ఉంటారు ధర్మాలు చేసేవాళ్ళు, కానీ మరి చాలా డబ్బున్న వారు మాత్రం ₹1 కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు. కానీ ఇక్కడ మనం బైబిల్లో చూస్తే మరి ఆస్తి కలిగిన వారు ఉన్నారు, ఆస్తి లేని వారు కూడా ఉన్నారు. కానీ వీరి ఆస్తి ఉన్నప్పటికీ కూడా మరి వారి ఇంటి వారందరినీ కూడా దేవునిలో నడిపిస్తూ భయభక్తులు కలిగి ఉండి ప్రార్థనలో మరి ఏకీభవిస్తూ ప్రార్థనలో ముందుకు వెళ్తూ వారి ఇంటి వారందరినీ ప్రార్థనలో నడిపిస్తూ అనేకమైన ధర్మ కార్యములు ఈయన చేస్తూ ఉన్నాడు. 4వ వచనం కూడా మనం చూసినట్లయితే అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయంట. చాలు కదా, ఇంతకంటే ఏం కావాలి కదా. దేవుని దగ్గరికి కరెక్ట్గా ఈయన ప్రార్థనలు అన్నీ కూడా చేరినాయట. మన యొక్క దూత ద్వారా మరి దేవుడు వారితో చక్కగా మరి సెలవిచ్చాడు. ఏ విధంగా ఆయన ధర్మ కార్యములు అన్నీ కూడా దేవుని సన్నిధికి చేరినవన్నట్టుగా ఇక్కడ మరి యొక్క దూత ద్వారా మరి దేవుడు చక్కగా తనతో మాటలన్నీ కూడా పంపించాడు అన్నమాట. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలి. అయితే ఆ యొక్క పేతురును మనం చూసినట్లయితే చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ప్రార్థన చేసింది. ఆ యొక్క పేతురికి ఈయన సాగిలి పడినట్టుగా మనం చూస్తాం. ఎవరు? కొర్నేలి అనే భక్తుడు పేతురికి మరి సాగిలి పడి నమస్కరించినట్టుగా ఆయన పాదాల మీద పడినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. చూడండి ఒకసారి 10వ అధ్యాయము 25వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు. పేతురు లోపలికి రాగా కొర్నేలి
అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసిన చాలండి. అంటే ఇంత భక్తిపరుడు ఉండి ధర్మకార్యములు చేసేవాడు ఉండి శతాధిపతిగా ఉండి మరి చూడండి, ఈయన ధర్మకార్యములు శతాధిపతి భక్తిపరుడు వారి ఇంటి వారందరినీ కూడా భక్తిలో నడిపిస్తూ మరి ఆ యొక్క పేతురికి మరి పాదముల మీద పడి నమస్కారం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే పేతురు గురించి ఆ యొక్క సంఘం అంతా కూడా మరి ప్రార్థన చేశారు. ఆయన ఎక్కడున్నప్పుడు, ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు. మరి అదే రకంగా మనం చూస్తే ఇదే అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు శీలలు మరి యొక్క మరి చెరసాల్లో ఉన్నప్పుడు వారు కూడా మరి ప్రార్థన చేసినట్టుగా కీర్తనలు పాడినట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తాం. చూడండి ఒకసారి, అందరికీ తెలిసిన వచనమే 16వ అధ్యాయము. అయితే మధ్యరాత్రి వేళ 25వ వచనము, పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఏం జరిగిందంట? ఇక్కడ అద్భుతం జరిగింది కదా. చెరసాల పునాదులు అదిరిపోయినాయి, అంటే పగిలిపోయినాయి. వారి బంధకములన్నీ కూడా ఊడిపోయినాయి. అంటే వాళ్ళను బంధించి ఆ యొక్క చెరసాల్లో వేస్తే వారు ఆ యొక్క చెరసాల్లో ఉండి కూడా, చెరసాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారు? బిక్కు బిక్కుమంటుంటారు కదా, చీకటి ఉంటుంది, ఏమీ అర్థం కాని పరిస్థితి, ఎందుకు నాకే ఇలా జరిగిందా అని అనేక రకాలుగా మనం అనుకుంటాం కదా. ఉదాహరణకి ఎవరన్నా వెళ్తే ఒకవేళ జైలుకి మరి చాలా రకాలుగా ఆలోచన చేస్తారు. అంటే కృంగిపోయి ఉంటారు జైలుకి వెళ్తే కదా. ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్తారు అనుకోండి, అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అన్నీ కూడా ఆలోచన వస్తాయి. ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఎందుకు నాకు ఇలా జరిగింది, నాకే ఇలా జరగాల, నా ఇంటి వారందరికీ దూరం అయ్యాను కదా అన్నట్టుగా అనేక రకాలుగా మనం చూస్తే ఎన్నో రకాలుగా ఆలోచన చేయొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. వీళ్ళు ఏ విధంగా ఉన్నారంట? భక్తిపరులుగా ఉన్నారు. భక్తిపరులుగా ఉంటేనే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆ యొక్క పాటలు పాడడం కానీ, ఆ యొక్క ప్రార్థనలు చేయడం కానీ, జైల్లో ఉన్నప్పుడు కూడా అవన్నీ అసాధ్యమే కదా, సాధ్యము కావచ్చు చాలామంది. కానీ దేవునిలో ఉంటే ఇవన్నీ కూడా సాధ్యమే అన్నమాట. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు. మధ్యరాత్రి వేళ ఏం చేస్తారండి? అన్నీ ఆలోచన చేసి తర్వాత ఏం చేస్తారు? నిద్రపోతారు కదా. అర్ధరాత్రి అంటే సుమారుగా 1, 2 కావచ్చు, 12 దాటిన తర్వాత అర్ధరాత్రి అవుతుంది. అయితే ఆ సమయం మనకి అక్కడ కేటాయించిన అంటే పొందుపరచలేదు. కానీ ఆ మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలందరూ కూడా ఏం చేస్తున్నారంటే తోటి ఖైదీలు వినుచున్నారు. అంటే వారికి వినసొంపుగా ఉందన్నమాట. వీళ్ళ యొక్క ప్రార్థన కావచ్చు, వీళ్ళ యొక్క పాటలు కీర్తనలు కావచ్చు, అవన్నీ మనం గమనించినట్లయితే మరి వారందరూ కూడా అది చాలా చక్కగా వీరు వివరించేది అన్నీ కూడా పాటలు కావచ్చు, లేదంటే మరి ఆ యొక్క ప్రార్థన కావచ్చు, అన్నీ కూడా వారికి వినసొంపుగా ఉన్నాయన్నమాట. అంటే భక్తి అంతగా కనిపిస్తుంది అన్నమాట. అక్కడ చాలా భయభక్తులు వాళ్ళు కనిపిస్తూ ఆ యొక్క పాటలు కావచ్చు, లేదంటే ప్రార్థించే ప్రార్థన విధానం కావచ్చు చాలా వినసొంపుగా ఉన్నందున ఆ ఖైదీలందరూ కూడా ఏం చేస్తున్నారట? వినిస్తున్నారు. ఖైదీలు వింటున్నారంటే వీరి యొక్క ప్రార్థన, వీరి యొక్క కీర్తనలు ఎంత వినసొంపుగా భక్తిపరంగా ఉంటాయన్నమాట. నేను అనుకుంటున్నా ఆ విధంగా. ఎందుకంటే ఆ విధంగా ఖైదీలు వింటున్నారంటే ఖైదీలు ఏ విధంగా ఉంటారు? చాలా ఘోరమైన ఖైదీలు ఉంటారు కదా. రీసెంట్గా మనం ఒక పేపర్లో చూసిన ఒక ఖైదీలు కొట్టుకొని 2 ఖైదీలు చనిపోయారంట ఒక జైల్లో. అది ప్రాంతం నాకు సరిగ్గా గుర్తులేదు. చాలామంది ఖైదీలు కొట్టుకొని ఒక 2 ఖైదీలు మృతి చెందారంట. అంటే చాలా క్రూరంగా ఉంటారు వీళ్ళు ఖైదీలు. మర్డర్ చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, చాలామంది మనం చూస్తే ఖైదీలు ఏ విధంగా భయంకరంగా క్రూరంగా ఉంటారన్నమాట. అలాంటి వారు వీరి యొక్క పాటలు కావచ్చు, వీరి యొక్క ప్రార్థన కావచ్చు, వాటన్నిటిని కూడా వింటూ చాలా విధంగా అంటే మంచిగా వినుకుంటూ
ఆ విధంగా ఉన్నారంట. అప్పుడు ఏమైందంటే అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. వీరి యొక్క ప్రార్థనకు ఆ విధమైన శక్తి ఉందన్నమాట. వీరి యొక్క పాటలకు ఆ విధమైన శక్తి వచ్చేసి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయాను. అంటే వీరు చేసిన ఆ యొక్క ప్రార్థన శక్తి ఆ విధమైందన్నమాట. వీరు పాడిన పాటలు ఆ విధంగా అంత శక్తివంతంగా ఉన్నాయన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే వారికి ఏమేమి అక్కడ జరిగిందంట, భూకంపం కలిగింది, తర్వాత ఏమైంది, చెరసాల పునాదులు అదిరినాయి, ఆ తర్వాత ఏమైంది, తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి, ముగింపుగా వారి బంధకములన్నీ కూడా ఊడిపోయినాయి. అంటే 4 అద్భుతమైన కార్యాలు ఆ ప్రార్థన ద్వారా అక్కడ మనం చూసుకోవచ్చు. మొదటిగా ఏం జరిగిందంట, భూకంపం కలిగింది, తర్వాత పునాదులు అదిరిపోయినాయి, తర్వాత తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి, ఆ తర్వాత వారికి ఉన్న బంధకములన్నీ కూడా అంటే వారి గొలుసులతో బంధించి ఉండవచ్చు, ఆ గొలుసులన్నీ కూడా తెగిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రార్థనకున్న బలము, ప్రార్థనకున్న శక్తి అంత శక్తివంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం కూడా ప్రార్థనలో బలముగా వాడబడాలని ఈ యొక్క మధ్యాహ్న కాల ఈ ఉదయకాల సమయంలో మీతో తెలియజేస్తా ఉన్నాను. మరి కొంతమంది దైవజనులను మనం చూసుకుందాం. యెషయా గ్రంథము, ఇది కూడా అందరికీ పరిచయమైన వాక్యమే, 38వ వచనము, 38వ అధ్యాయము. హిజ్కియాను గురించి చెప్తా ఉన్నాను, ఎందుకంటే తను ప్రార్థించగా మొదటి వచనం నుంచి మనం 6వ వచనాన్ని చూసుకుంటే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చూసుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్టు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడునైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుస్సు నీకు ఇచ్చదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. చాలండి, దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హిజ్కియాకు ఏ విధమైన ఆ వ్యాధి వచ్చిందంట, మరణకరమైన రోగము వచ్చిందండి. అయితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను ఏ విధంగా అయినా రక్షించుము, లేదంటే కాపాడుము, ఆ యొక్క రోగం నుంచి విముక్తి కలిగించమని కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేసినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా ఆ యొక్క మాటను హిజ్కియాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకను 15 సంవత్సరంలో ఆయుస్సు నీకు ఇచ్చిందనని హిజ్కియాతో యెషయా భక్తుని ద్వారా దేవుడు తెలియజేశాడు. అయితే మనం ఎప్పుడైతే కన్నీళ్లు విడుస్తామో మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడండి. చాలామంది ఏమంటారంటే మొసలి కన్నీరు కారుస్తున్నట్టారు కదా, అలాంటి కన్నీరు కాదండి, నిజమైన కన్నీరు కావాలి. అంటే యాక్షన్తో కూడుకున్నది కాదండి, నటనతో కూడుకున్నది కాదండి. దేవుని మందిరంలో లేదంటే ఇంటిలో లేదంటే మనకు సమయం దొరికినప్పుడు మనం దేవుని సన్నిధానంలో ఏం చేయాలంట, ఆయన మోకరించినప్పుడు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. మన ఆయుస్సును పొడిగించే దేవుడు కాబట్టి మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండాలి, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థన వింటాడు. అదే రీతిగా మనం చూస్తే దానియేలు కూడా మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో, దానియేలు 6వ అధ్యాయము 13వ వచనము,
6:13 చదవండి. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనంనే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చున్నాడని. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే ఈయన ఏం చేస్తున్నాడంట, ఆ యొక్క రాజు ఒక నిబంధన పెట్టాడు అక్కడ. ఆ నిబంధన ఎవరు కూడా మీరకూడదంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆ యొక్క నిబంధన పట్టించుకోకుండా తను చేసేది మాత్రం చేస్తూ ఉన్నాడు. ఎవరు? దానియేలు. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనమే కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించున్నాడని వారు రాజుకు 1-2 ఎక్కించి చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే రాజు ఏం చేస్తాడు, వారు చెప్పిన మాటను మరి వినాలి కాబట్టి ఆ యొక్క దానియేలు ఏం చేశాడండి, సింహాల బోన్లో వేసాడు కదా. మరి ఈయన ఏ విధంగా ఉన్నట, ప్రార్థన పరుడు. ఎవరు? దానియేలుగా ప్రార్థనా పరుడుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సింహాలు ఆయనను ఏమీ చేయనట్టుగా మనం ఇక్కడ చూస్తాం. కొంచెం కూడా హాని చేయకుండా ఆ గుహలో ఆయన మరి ఆ విధంగా సురక్షితంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. మరి 16వ వచనంలో మనం చూస్తే అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించునని దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పిన. అంటే ఆ యొక్క రాజుకు తెలుసు అన్నమాట, ఈయన భక్తిపరుడు, ఈయన ప్రార్థన పరుడు, ఈయన దేవుడు ఏ విధంగా అయినా కాపాడుతున్న యొక్క రాజుకు తెలుసు. వారందరూ చెప్పినందున ఆయనను ఆ యొక్క బోన్లో వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే తర్వాత మనం చూస్తే వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గృహద్వారంలో వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారనేమో అని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించారు. చూడండి, అక్కడ అధికారులు వారందరూ మనం చూస్తే ఆ యొక్క రాజు యొక్క మరి ఒక తీర్మానం మారనేమో అని దానికి ముద్ర వేసినట్టుగా ఒక పెద్ద బండను అక్కడ పొర్లించినట్టుగా, అంటే ఆయన తప్పించుకోకూడదని ఆ యొక్క రాయిని పొర్లించినట్టుగా మనం అక్కడ ముద్ర వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మాత్రం ఆయనకు ఏ హాని కూడా చేయలేదని 19వ వచనంలో మనం చూస్తే తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు ముయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అనను. అంటే రాజుకు తెలుసు ఈయన నేరం చేయలేదు, రాజుకు తెలుసు అన్నమాట ఈయన నేరం చేయలేదు. కానీ వారందరూ ప్రోద్బలముతో ఆయనను ఆ యొక్క సింహాల గుహలో వేసినట్టుగా మనం చూస్తున్నాం. రాజే వేసి ఆయననే మరి దుఃఖస్వరంతో మరి పిలుస్తాడండి, పిలువడు కదా. అయితే ఆయన మీద నమ్మకం అనేది ఈయనకు ఉంది అన్నమాట. అంటే దానియేలు ఎలాంటి నేరము చేయడని చెప్పేసి. అయితే మరి ఆ యొక్క రాజు తనను పిలువగా ఈయన పలికినట్టుగా క్షేమంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. తర్వాతగా మనం చూస్తే యోగును కూడా మనం చూస్తే వారి యొక్క స్నేహితుల కొరకు ఆయన ప్రార్థన చేస్తే మరి ఆ యొక్క ప్రార్థన జవాబు మరి వారికి రెండంతులుగా, అనగా యోగుకి రెండంతులుగా దయచేసినట్టుగా మనం చూస్తాము. అదే రకంగా మనం చూస్తే మరి ఆదికాండంలో కూడా మనం చూస్తే, సమయం ఎక్కువైంది, కొన్ని వచనాలు మాత్రం చెప్పుకుంటూ వెళ్తాను. ఆదికాండంలో మనం చూస్తే యాకోబు కూడా దేవునితో పోరాడారు కదా. 32వ అధ్యాయంలో మరి ఆయన పెనుగులాడి మరి దేవునితో అద్భుతమైన ఆశీర్వాదములు పొందుకున్నాడు. యాకోబు అనే అతన్ని ఇశ్రాయేలుగా దేవుడు మార్చండి. అదే రకంగా మనం చూస్తే నిర్గమలో మనం చూస్తే మోసే గారు ఏం చేశారంట, ప్రార్థన ద్వారా ఆ యొక్క మన్నాను కురిపించాడు. యెహోషువ గారు ఏం చేశారు, అదే రకంగా మనం చూస్తే సూర్యచంద్రులను ప్రార్థన ద్వారా ఆపారు. మరి అదే రకంగా యెహోషువ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం అంటాడు. అదే రకంగా మనం చూస్తే
యెషయా గ్రంథము 53 అధ్యాయంలో మనం చూసి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసే దేవుడుగా మన పట్ల ఉంటున్నాడు. మరి ముగింపుగా మనం చూస్తే యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే ఆ యొక్క ఏలియా మరి ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము ఆగిపోయింది. తిరిగి ప్రార్థించగా మరి వర్షము కురిసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రకంగా మనం చూస్తే ప్రార్థన గురించిన అంశాలు చాలా ఉన్నాయి, కానీ మనకు సమయం ఎక్కువ లేదు కనుక మరి ఈ విధంగా ముగించడం జరుగుతుంది. మరి 20 అధ్యాయంలో మనం చూసి 20-21 అధ్యాయం కీర్తనల భాగము ఆ యొక్క వాక్యాన్ని చూసుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. కీర్తనల భాగం 20 అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే మన కోరికను దేవుడు ఏ విధంగా చేస్తాడంట? సిద్ధింప చేస్తాడు. తర్వాత నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తాడు. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఈ యొక్క 20 అధ్యాయము 5వ వచనము దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానం ఈ సంవత్సరం. అంటే మనం చేసే ప్రతి ప్రార్థన కూడా సఫలం చేసే దేవుడు, అంటే ఫలవంతంగా చేసే దేవుడు, అంటే విజయాన్ని ఇచ్చే దేవుడు. మనం ఎప్పుడైతే మనము ఆయన నమ్మకంతో పొంది ఉన్నామని ప్రార్థన చేయగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు, ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తున్నాడు. ఈ సంవత్సరం నేనైతే చూశాను, నీ ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలపరచును గాక. నా జీవితం పట్ల, నా పట్ల మరి దేవుడు ఈ సంవత్సరము నా ప్రార్థనలన్నీ కూడా విన్నాడు, మరి సఫలము చేశాడు. కాబట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్. మాట వినకపోయినా కలవరిస్తుంటాను, ప్రార్థించకపోయినా పలకరిస్తుంటాను. మాట వినకపోయినా కలవరిస్తుంటాను. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత చాలు నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత చాలు నాపై యేసయ్యా. నేరునమో నా ప్రేమకు తాళలేను, ఏ రుణము ఏ బంధము నా ప్రేమకు తాళలేను. ఈ ప్రేమ నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. నేనంటే నీకెందుకో నీ ప్రేమ